ఈరోజు మన వీడియో పూజ గదిలోకి వెళ్ళగానే పూజ చేసేటప్పుడు మనకు వచ్చి చిన్న చిన్న డౌట్లు అనమాట. అవి అందులో కొత్తగా చేసే వాళ్ళకి లేదంటే పాత అయ్యే వాళ్ళకి కూడా కొద్దిగా అప్పుడప్పుడు వస్తుంటాయి కదా. నాకు కూడా అలానే వచ్చి ఇవైతే మా పెద్దవాళ్ళు అయితే అడిగి తెలుసుకున్నాను. అవి మీతో కొన్ని షేర్ చేసుకుంటాను. మొదటిది ఏంటంటే, దేవుడికి అరిటాకులోని మనం పెట్టేటప్పుడు ప్రసాదం పెట్టేటప్పుడు ఏంటంటే ఎలా పెట్టాలనేసి ఒక అనుమానం ఉంటుంది కదా. దేవుళ్ళకి కుడి ఎడమ చూసుకొని కుడివైపు మొదలు ఎడమ వైపు కొసరు అన్నది పెట్టాలండి. దేవుడికి అన్నమాట, మనకు కాదు. దేవుడి పటం ఎటువైపు ఉందో అప్పుడు వాళ్ళు కుడి చేయి ఎటువైపు ఉంది, ఎడం చేయి ఎటువైపు చూసుకుని కుడి చేయి వైపు మొదలు పెట్టి ఎడం చేయి వైపు ఆకు పెట్టి అందులో ప్రసాదం అన్నది పెట్టాలి. ఇంకా 2, ఇదైతే అందరికీ తెలిసిన విషయమే, అగ్గిపుల్లతో అన్నది వెలిగించకూడదు ఒత్తుల్ని. ఎప్పుడు కూడా అగరబత్తితో కానీ కొవ్వొత్తితో మాత్రమే వెలిగించుకోవాలి. ఇంకా 3, చాలామంది దేవుడి దగ్గర మనం వినాయకుడి దగ్గర కొన్ని చెంబులో నీళ్ళు వేసి పెడుతుంటాం కదా. అప్పుడు ఏంటంటే అందులో అన్నది పువ్వు అయితే మాత్రం అసలు వేయకూడదంట, ఆకు మాత్రమే వేయాలి. ఇంకా 4, ఏంటంటే మరి హాల్లో వేసుకున్నప్పుడు పువ్వు వేస్తుంటాం కదా అనొచ్చు. ఈశాన్య మూలాన్ని మనం హాల్లో పెట్టుకుంటాం కదా చెంబులో నీళ్ళు వేసి, అప్పుడైతే పెట్టుకోవచ్చు. అందులో ఎర్ర పువ్వు వేసి పెడితే ఇంకా మంచిది హాల్లో పెట్టేటప్పుడు అయితే. కానీ దేవుడి దగ్గర దాని మాత్రం ఆకు మాత్రమే వేయాలి. ఇంకా 4, చాలామంది దేవుడి దగ్గర పళ్ళు పువ్వులు పెట్టేటప్పుడు పువ్వులే కడుగుతుంటారు. అసలు పువ్వులు అన్నది కడగకూడదంట. ఇంకా 5, దేవుడి దగ్గర రెండు ఒత్తులు వేయొచ్చా వేయకూడదన్న ఒక అనుమానం ఉంటుంది కదా. అయితే వేసుకోవచ్చండి. ఎందుకంటే 2 ఒత్తులు అన్నవంట ఆత్మ పరమాత్మ కన్నా చూపిస్తుంది కాబట్టి మంచిది అంటండి. ఏం పర్లేదు, వేసుకోవచ్చు. ఇంకా 6, చాలామంది నూనె ఫస్ట్ వేసి లేదంటే ముందు అదే ఒత్తులన్నీ వేసి కుందులన్నీ వేస్తుంటారు కదా. అయితే అసలు ముందు ఒత్తులు వేసి తర్వాత నూనె అన్నది వేయకూడదంట అండి. ముందన్నది నూనె వేసి ఆ తర్వాత ఒత్తులన్నీ వేయాలి తప్ప ముందు ఒత్తులు వేసి అసలు నూనె అన్నది తర్వాత అన్నది పోయకూడదనమాట. ఆ తర్వాత అన్నది బొట్టు అది అక్షింతలన్నీ వేసుకోవాలన్నమాట. ఇవి ఈరోజు మనవి పూజ చేసేటప్పుడు వచ్చే డౌట్లు. అయితే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్ చేసి పక్కన గంట వెళ్ళ కొట్టండి. అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి.